నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార బరికి స్వాగతం. ప్రచారం హోరెత్తుతోంది. ఎన్నికల ఘడియలు సమీపించే కొద్దీ అభ్యర్థుల ఓట్ల వేట ముమ్మరమైంది. నేతలు వీధి వీధికి ఇంటింటికి తిరుగుతూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కోడికూతకు ముందే గడప దాటుతున్న నేతలు అర్ధరాత్రి తర్వాత కానీ ఇంటికి చేరడం లేదు. కార్యకర్తల హడావుడి, నేతల ఓట్ల అభ్యర్థనతో రాష్ట్రమంతా సందడి నెలకొంది. ఎన్నికల ప్రచారం నానాటికి ఊపందుకుంటోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి క్షణం ముఖ్యమని భావిస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉత్తరాంధ్రలో ఇంటింటికి తిరుగుతున్న అభ్యర్థులు ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని నీలకంఠపురం, మొండెంకల్ పంచాయతీల్లో అరకు తెదేపా ఎంపీ అభ్యర్థి కిషోర్ చంద్రదేవ్, కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి జనార్దన్ థాట్రాజ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారంలో పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని గోలగాన, పేరేపి గ్రామాల్లో తెదేపా ఎమ్మెల్యే కిమిడి నాగార్జున విస్తృత ప్రచారం చేశారు. బొబ్బిలిలో జరిగిన తెదేపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ ఎంపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు, బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుజయ కృష్ణ రంగారావు హాజరయ్యారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు. విజయనగరం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిని ప్రకటించడంతో వారిద్దరూ పార్టీ కార్యకర్తలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. తనతో పాటు తన కుమార్తె రేపు నామినేషన్లు వేయనున్నట్టు అశోక్ గజపతిరాజు తెలిపారు. ప్రతి శుక్రవారం బెయిల్ కోసం సంతకం పెట్టేవాడు ఇప్పుడు జైలు నుంచి వచ్చి నాయకత్వం వహిస్తాడు. రెండోసారి పోటీ చేస్తున్నాను. అయితే కొందరు ఉన్నారు, పోటీ చాలాసార్లు చేస్తారు, గెలుపడం మాత్రం ఉండదు. ఒకసారి వారు వస్తారు, చాలా విషయాలు అంటారు, నేను అందుబాటులో ఉంటానని, ఇంకోటి. అందుకోసం ఆ మాటలు, ఉట్టి మాటలు కట్టి పెట్టు అని మన ప్రవర్తనలో మనం చూపించాలి. ఓకే, 20th నాన్నగారిది నాది నామినేషన్ ఉంది. ఆ రోజు మనం అందరం కృషి చేసి విజయవంతంగా చేయాలి. అలాగే మన ఎలక్షన్ మొత్తం విజయవంతంగా చేయాలి. భారీ మెజారిటీతో నాన్నగారిని నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎస్కోట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఇంటింటి ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. పార్వతీపురం తెదేపా అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు శివారు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. గ్రామాల్లోని మహిళలు ఆయనకు హారతులు పట్టగా తెదేపాను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సాలూరు మున్సిపాలిటీ పరిధిలోని 8, 9 వార్డుల్లో తెదేపా అభ్యర్థి ఆర్పి భంజ్దేవ్ ఇంటింటి ప్రచారం చేశారు. వృద్ధులు, డ్వాక్రా మహిళలు చంద్రన్న మళ్లీ నువ్వే రావాలి అంటూ నినాదాలు చేశారు. విశాఖ జిల్లాలోని గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రేఖవానిపాలెం వద్ద నిర్మితమవుతున్న పోలవరం కాలువ ప్రాజెక్టు నుంచి గొలుగొండ మండలానికి నీటిని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం ఎడంకాలువ అభివృద్ధి కానీ, విశాఖపట్నం మంచినీరు కానీ, ఇటువంటి మండలానికి మరి వ్యవసాయ నీరు కానీ, అలాగే రాజధాని నిర్మాణం కానీ, ఇటువంటి కార్యక్రమాలు మిగిలిపోయాయి. ఇవన్నీ పూర్తి చేయాలని చంద్రబాబు గారి నాయకత్వం అవసరమని చెప్పి మేము భావిస్తున్నాం. ఈవేళ సమర్థవంతమైన నాయకత్వాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంచేత రేపు జరిగే ఎన్నికల్లో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆశీర్వాదం ఇవ్వమని చెప్పి చంద్రబాబు మీ ద్వారా కోరుకున్నాను. అలాగే రేపు 22వ తారీఖున 1 గంట తర్వాత నేను నామినేషన్ చేస్తున్నాను.
విశాఖ జిల్లా అరకు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాల్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. యలమంచిలిలో అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థి పార్థసారథి, స్థానిక జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. జనం కోసం పుట్టిన పార్టీ జనసేన అని, రానున్న ఎన్నికల్లో గ్లాసు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రచారాన్ని విస్తృతం చేసిన తెదేపా అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మళ్లీ తెలుగుదేశం పార్టీనే గెలిపించాలని కోరారు. పాయకరావుపేట జనసేన అభ్యర్థి నక్కా రాజబాబు కోటౌరట్ల, కైలాసపట్నం, రామచంద్రాపురం గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి తాను గెలిస్తే నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్ సమయం సమీపించే కొద్దీ నేతలు ఓట్లవేటలో గ్రామాలను చుట్టేస్తున్నారు. తమకే ఓటేయాలంటూ అధికార ప్రతిపక్ష నేతలు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. రాజానగరం నియోజకవర్గంలోని దివాన్ చెరువులో తెలుగుదేశం అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. 5 ఏళ్లలో చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం ఇవన్నీ కూడా వివరంగా చెప్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరటం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ పథకాలు వివరిస్తూ తెలుగుదేశానికి ఎందుకు ఓటేయాలి, తెలుగుదేశానికి ఓటేయకపోతే భవిష్యత్ తరాలకి ఎంత నష్టం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది. మండపేటలో తెలుగుదేశం అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. 100 మంది కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జనసేనకు ఓ అవకాశం ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి రాజా అశోక్ బాబు ప్రజలను అభ్యర్థించారు. జనసేన అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తెదేపాకు విజయం చేకూరుస్తాయని కొత్తపేట నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పలువురు స్థానిక నేతలు బండారు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు. రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నగరంలోని 50వ వార్డులో ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. వృద్ధులు, మహిళలు తెలుగుదేశానికి అండగా ఉండాలని అభ్యర్థించారు. చాలా బాగుంది స్పందన. వృద్ధులు, మహిళలు, డ్వాక్రా మహిళలు, పురుషుల దగ్గర నుంచి అందరూ, వ్యాపారస్తులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారు. అభివృద్ధి సాగాలంటే ఈ ప్రభుత్వమే రావాలి అని వాళ్ళందరూ ఇప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి సందేహం లేదు, రానున్న రోజుల్లో మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలన్నీ కూడా తెలుగుదేశమే కైవసం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ ఆచంటలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని శేషమ్మ చెరువు, పెనుమంచిలి, ఆచంట, వేమవరం గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
నరసాపురం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా శివరామరాజు, ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా మంతెన రామరాజుకి మద్దతుగా పట్టణంలో కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఉండి వరకు ర్యాలీ కొనసాగింది. పాలకొల్లు తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దారి పొడవునా వీరికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ వాడకెళ్లినా, ఏ ఇంటికెళ్లినా ఇవాళ అన్ని వర్గాల వారు కూడా ఎదురొచ్చి స్వాగతం పలికి పూలజల్లు కురిపించి హారతలిచ్చి మరి ఈ యొక్క చంద్రబాబే మళ్లీ రావాలి, మళ్లీ మీరే గెలవాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఏక కంఠంతో ఇవాళ కోరుకుంటూ ఉన్నారు. చంద్రబాబు చేసినటువంటి ఈ సంక్షేమం గాని, మరి అదేవిధంగా ఇంకొక పక్క పోలవరం, ఇంకొక పక్కన అమరావతి, ఇవన్నీ పూర్తి కావాలి అంటే చంద్రబాబు మళ్లీ రావాలనేటువంటి ఆలోచన ఈ రోజు 5 కోట్ల తెలుగు ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గన్ని వీరాంజనేయులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ తిరిగి తెలుగుదేశానికి ఓటెయ్యాలంటూ అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర బిందువులా ఉన్న ఆ 2 జిల్లాల్లో ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాలో అన్ని పార్టీల అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓట్ల వేటలో పడ్డారు. కృష్ణా జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి జవహర్ రానున్న ఎన్నికల్లో 25,000 ఆధిక్యంతో గెలిస్తేనే మంత్రి పదవి ఆశిస్తానని, లేదంటే అడగనని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని 5, 6, 7, 8 వార్డుల్లో ప్రచారం చేసిన దేవినేని అవినాష్ తనను గెలిపిస్తే ప్రతి ఇంటి కొడుకునై ఉంటానని హామీ ఇచ్చారు. ఈరోజు మా భావి తరాల భవిష్యత్తు బాగుంటుంది, బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా ఒకే ఒక్క మాట ఈరోజు ముందుకు వస్తడం జరుగుతుంది. ఈరోజు మహిళలైతే ఇళ్లలో నుంచి బయటకు వచ్చి, పురుషులైతే బైక్ మీద వెళ్తుంది, అక్కడక్కడ ఆగి మాకు బెస్ట్ ఆఫ్ చెప్పడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఏ స్ఫూర్తి అయితే రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పి కోరుకున్నారో అదే స్ఫూర్తితో ఈరోజు మేమందరం గారి ఒక గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తామని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తున్నారు. ఈరోజు ప్రజానికి అందరూ ఒకటే మాట అంటున్నారు, గుడివాడ మారాలి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి మారాలి అని చెప్పని. తిరువూరు నియోజకవర్గం గతంలో జరిగినటువంటి విషయాలు మనం అందరం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అందరి యొక్క ఉత్సాహం ఈరోజు చూస్తా ఉన్నాం. ఒక కసి కనబడతా ఉంది. ఆ కసితో విజయం చాలా దగ్గరలో ఉంది. ఇప్పటికే ప్రత్యర్థులందరూ కూడా దాదాపుగా ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే అది దొంగల పార్టీ. ఏ విధమైన ఎత్తులు కుయుక్తులు ఉంటాయో మనం అందరం చూసాం. కృష్ణా జిల్లా నందిగామ, కంచికచెర్ల మండలాల్లో వైకాపా ఎంపీ అభ్యర్థి పీవీపీ, నందిగామ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. జగ్గయ్యపేట తెదేపా అభ్యర్థి శ్రీరామ్ రాజ్గోపాల్ పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైకాపా అభ్యర్థి ఉదయభాను తిరుపతమ్మ ఆలయంలో పూజలు చేసి ప్రచారానికి వెళ్లారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బొప్పన భవకుమార్ ప్రచారం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 15వ వార్డులో ప్రచారం చేసిన వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వినుకొండలో తాను గెలిస్తే తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని వైకాపా అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు హామీ ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఆటోనగర్లో ప్రచారం చేసిన తెదేపా అభ్యర్థి నజీర్ అహ్మద్ 30,000 ఆధిక్యంతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సత్తెనపల్లిలో భాజపా వైకాపా అభ్యర్థులు మద్దుల రాజు యాదవ్, అంబటి రాంబాబు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. గత ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీ సాధించడమే లక్ష్యమని తెదేపా అభ్యర్థి శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. 22వ తేదీన నామినేషన్లు వేయబోతున్నాం. 15,000కు పైగా గెలుస్తాను, 20,000 వరకు మెజారిటీ సాధిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారంలోకి రావాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ ముస్తఫా ప్రచారం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని ఓటు వేయాలని ముస్తఫా ఉర్దూలో కోరగా చూద్దాంలే భాయ్ అంటూ సమాధానమిచ్చారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నేతలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. సంక్షేమ పథకాలను వివరిస్తూ అధికార పక్షం, తాము గెలిస్తే చేపట్టే కార్యక్రమాలతో విపక్షం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కొందరు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగితే మరికొందరు ర్యాలీలు ప్రదర్శనగా ప్రజల్లోకి వెళ్లి గెలిపించాలని కోరుతున్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పరిపాలన సాగిందని ప్రకాశం జిల్లా పర్చూరు తెలుగుదేశం అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని దగ్గుబాడు, ఇడుపులపాడు, నాగులపాలెం గ్రామాల్లో ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రజలు అడుగడుగునా ఏలూరికి ఘనస్వాగతం పలికారు. కందుకూరులో తెలుగుదేశం అభ్యర్థి పోతుల రామారావు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ప్రజలు మరోసారి తెలుగుదేశానికి పట్టం కట్టాలని అభ్యర్థిస్తున్నారు. చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పట్టణంలోని దండుబాట, విఠల్నగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఒంగోలు అభ్యర్థి జిల్లా వైకాపా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఇంటింటికి తిరిగి ఓటేయాలని కోరారు. దర్శి, మార్కాపురం నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు వేణుగోపాల్, నాగార్జున విస్తృత ప్రచారం నిర్వహించారు. నెల్లూరులోని 48వ డివిజన్లో వైకాపా నగర అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేశారు. ఉదయగిరి వైకాపా అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈసారి తనను గెలిపిస్తే పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లి తెలుగుదేశం అభ్యర్థి దమ్మలపాటి రమేష్ మండలంలోని కాశీరావుపేట నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన తర్వాత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రమేష్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీప్రసాద్, కౌన్సిలర్లు ప్రచారంలో పాల్గొన్నారు. పోలింగ్ తేదీకి కౌంట్డౌన్ మొదలవటంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ప్రతి క్షణం విలువైనది కావటంతో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో తెదేపా, వైకాపా అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని విస్తృతం చేశారు. కర్నూలు జిల్లా డోన్లో తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆలూరు, డోన్ తెదేపా అభ్యర్థులు కోట్ల సుజాతమ్మ, కేఈ ప్రతాప్ పాల్గొన్నారు. తనకు డోన్ టికెట్ కేటాయించకపోవడంతో బాధపడ్డ అనుచరులను చూసి కోట్ల సుజాతమ్మ కంటతడి పెట్టారు. తనను ఎలా ఆదరించారో కేఈ ప్రతాప్ను కూడా అలానే ఆదరించాలని ఆమె కోరటంతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కోడూరులో తెదేపా అభ్యర్థి బండి జయరాజు, నంద్యాల ఎంపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆలూరు తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ఆస్పరిలో ప్రచారం ప్రారంభించారు. ఆలూరు వైకాపా అభ్యర్థి జయరాం తన కుమారుడితో కలిసి కోయనగర్ కాలనీలో ప్రచారం చేశారు. ఎమ్మిగనూరులో 10వ వార్డులో తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కోడుమూరు నియోజకవర్గంలోని వెంకటగిరిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధాకర్ బాబు ప్రచారం చేపట్టారు. మంత్రాలయం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. కోసిగి మండలంలో తిక్కారెడ్డి కుటుంబీకులు ప్రచారం చేస్తుండగా తిక్కారెడ్డి గాయాన్ని గుర్తు చేసుకుని ఓ అభిమాని కన్నీటి పర్యంతమయ్యాడు. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో విజన్ యాత్రలో భాగంగా తెదేపా అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచారంలో ఉండగానే భరత్ కు టికెట్ ఖరారు కావడంతో అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కర్నూలు బుధవారపేటలో ప్రచారం చేసిన వైకాపా అభ్యర్థి హఫీజ్ ఖాన్ రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ప్రచారం చేశారు. తన అన్న కొడుకు అయిన కేఈ శ్యాంబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎల్తాండ గ్రామంలోని మహిళలతో కలిసి నృత్యం చేశారు.
కర్నూలు జిల్లా ప్యాపిలిలో తెదేపా అభ్యర్థి కేఈ ప్రతాప్ ప్రచారం చేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. డోన్ తెదేపా అభ్యర్థి కేఈ ప్రతాప్ తనయుడు కేఈ నిఖిలేశ్వర్ బేతంచెర్లలోని హనుమాన్ నగర్లో ప్రచారం చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో తనయుడు కేఈ శ్యాంబాబుతో కలిసి పులికొండ రంగనాథస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రచారం చేపట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో ప్రచారం చేసిన తెదేపా అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ జిల్లా వ్యాప్తంగా తెదేపా అధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుంతకల్లులో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేసిన వైకాపా అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని డ్రైవర్స్ కాలనీలో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని కోరారు. సింగనమల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన వైకాపా అభ్యర్థి పద్మావతి తమకు ఒక్క అవకాశమివ్వాలని కోరారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నైకొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో ప్రచారం చేసిన తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తనను ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మళ్లీ తెలుగుదేశం పార్టీకే పట్టంగట్టాలని రాయదుర్గంలోని 15-16 వార్డుల్లో ప్రచారం చేసిన మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజల నుంచి అమోఘమైన స్పందన లభిస్తూ ఉంది. అంటే మా 5 ఏళ్ల చేతల కష్టం మాకి వాళ్ళ అభినందనల రూపంలో, వాళ్ళ ప్రశంసల రూపంలో వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న తీరు, ఇదంతా కూడా మా జీవితంలో మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. బాగా చేస్తున్నారు, ఖచ్చితంగా మళ్ళీ మీరే గెలవాలి, ఈ రాయదుర్గం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కడప తెదేపా ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి తరఫున వారి ఇంటి మహిళలు ప్రచారం చేశారు. ఆదినారాయణ రెడ్డి సతీమణి అరుణ, రామసుబ్బారెడ్డి చిన్నమ్మ లక్ష్మీదేవమ్మ ప్రచారం చేసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి సతీ సమేతంగా ప్రచారం చేశారు. కడప వైకాపా అభ్యర్థి అంజద్ బాషా ప్రచారం ముమ్మరం చేశారు. రానున్న ఎన్నికల్లో 140 నుంచి 150 స్థానాలు గెలిచి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తన గెలుపునకు బాటలు వేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిస్తే కడియం నర్సరీలను మరింతగా అభివృద్ధి చేస్తామంటున్న బుచ్చయ్య చౌదరితో ఈటీవీ ముఖాముఖి. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి పోటీ చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ఆయన ఈసారి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకి అనుకూలించే అంశాలు, అలాగే ప్రతికూల అంశాలు, అసంతృప్తి, అట్లాగే వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారు, ఈ వ్యూహాన్ని, ఎన్నికల వ్యూహాన్ని ఎలా ముందుకు వెళ్తారు అనేది ఆయన మాటల్లోనే ఉందాం. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఇప్పటికే 9 సార్లు ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు పోటీ చేశారు. 10వ మీ అదృష్టాన్ని ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడి పనిచేస్తే, అభివృద్ధి చేస్తే ఫలితాలు వస్తాయి, ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది. ఇవాళ మంచి ఫలితం వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆనాడు రూరల్కి నేను అనుకోకుండా వచ్చాను. ఆ రోజున కొంతమంది వ్యతిరేకించారు. ఈ రోజున ఎవరైతే వ్యతిరేకించారో ఆ వర్గాలే మీరు వెళ్ళొద్దు, మాకు అభివృద్ధి జరిగింది, మంచి ఫలితాలు సాధించారని చెప్పి ఇవాళ కోరుకున్న ఫలితంగా మళ్ళీ నేను ఇక్కడే పోటీ చేయడం జరుగుతుంది. రాజమహేంద్రవరం మీద ఒక సమగ్రమైన అవగాహనతో అనేక సామాజిక వర్గాల సమస్యల మీద దృష్టి సారించి రాజమండ్రికి ఒక రంగు, రుచి, రూపకల్పన చేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది. ఇవాళ అనేక సామాజిక వర్గాలకి సాంఘిక ప్రయోజనం సమకూరింది. ఒకనాడు పంచాయతీలు దివాలా తీసినట్టుగా కరెంటు బిల్లులు కట్టలేక జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఇవాళ సెల్ఫ్ సబ్సిడీ తీసుకొచ్చాం. చాలా వరకు ఎల్ఈడి వీధి దీపాలు వేసాం, ఇవాళ కరెంటు పొదుపు సేవ్ చేసాం. ఇవాళ మంచినీటి పథకాలు కూడా భారీగా శాంక్షన్, దాదాపు 250 కోట్ల రూపాయలు ఇంటింటికి గోదావరి నీరు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఎడ్యుకేషన్ ప్రమాణాలు పెంచాం. ఎడ్యుకేషన్ ప్రమాణాలు పెంచి రిజల్ట్లు కూడా బాగా వచ్చేలాగా మేము చేయగలిగాం. అందువల్ల అభివృద్ధితో మేము ముందుకు వెళ్తున్నాం కనుక గెలుపు ఖాయమనే నమ్మకంలో ఉన్నాను. చాలా కార్యక్రమాలు గ్రామీణ నియోజకవర్గంలో చేశారు, అట్లాగే ప్రభుత్వ పథకాలు కూడా అమలు చేశారు. అయితే ఇంకా మీ పార్టీ కొంతలో ఎంతో కొంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది, అలాగే క్యాడర్లో కూడా కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేవు. నేను గ్రూపులు కట్టను. నాకు కులబలం లేదు, స్థానబలమో లేదా ధనబలం లేదు. నాకున్నది ప్రజాబలం. ప్రజాబలంతో నేను పోటీ చేస్తున్నా. ఆత్మీయులు అందరూ, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో ఇన్వాల్వ్ కారు. ఒకటి, మనం మీకు కావాల్సిన ప్రయోజనాలు కొన్ని నెరవేరుతాయి. అట్ ద సేమ్ టైం మనం అవినీతి చేయొద్దు.
అవినీతి అక్రమాలకు దూరంగా ఉన్నాం. పార్టీ కేడర్లో పెద్దగా అసంతృప్తి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకున్నారు, మనం అలా చేసుకోవడానికి అవకాశం లేదనేది మాత్రం అసంతృప్తి ఉంటుంది. కానీ చంద్రబాబు గారు ఏమంటున్నారు, మన పార్టీ నిధులు ఉన్నాయి, పార్టీ నిధుల ద్వారా వాళ్ళకి సహాయం చేద్దాం. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో జనసేనతో పాటు వైకాపా కూడా మీ గట్టి పోటీ ఇచ్చేదన్న ప్రచారం కూడా ఉంది. ఆ పార్టీలను మీరు ఎట్లా ఎదుర్కొంటారు సమర్థవంతంగా? ఒక అవినీతికరమైన పార్టీ, అక్రమాల ద్వారా 40,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఈడీ జప్తు చేసి వాళ్ళ శుక్రవారం కోర్టుకు వెళ్ళొచ్చే పార్టీ, కోడికత్తి పార్టీ. అది వివేకానందుని హత్య చేయించి ఆ హత్యా నేరం ఎవరి మీద దోయటం కోసం మొత్తం సాక్ష్యాలన్నీ రూపుమాపుతూ ఇవాళ చేసి మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి తప్పు చేసి ఎవరి మీద తోయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది అరాచక పార్టీ. అరాచక పార్టీకి మాకేంటి సాంతన? మోడీ గారికి ఒత్తాస పలుకుతున్నారు. మోడీకి ఎందుకు ఒత్తాస పలుకుతున్నారు? రాష్ట్రానికి అన్యాయం చేశారు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వటం లే. రాఫెల్ యుద్ధ కుంభకోణంలో 40,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ డబ్బుని కేసీఆర్ ద్వారా జగన్కి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ మీద దండయాత్ర చేస్తున్నారు. ఇవాళ పోలవరానికి అడ్డుపడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళతోటి చేయగలిపిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఓట్లేస్తారు? మోడీ, కేసీఆర్, జగన్ కలిపిన కపట నాటకం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇన్ని గంటలు కష్టపడే ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో లేరు. ఫలితంగానే ఇవాళ జీడీపీలో అగ్రికల్చర్ సెక్టార్లో 11% మనం అగ్రికల్చర్ సెక్టర్లో అభివృద్ధి సాధించాం. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం గెలిస్తే ఇక్కడ ప్రజలకు ఎలాంటి సేవ, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు మీరు చూశారు. ఈ కడియం మండలం అంతా నర్సరీసు, దీని మీద వేలాది మంది ఆధారపడ్డారు. ఫలితంగానే ఉచిత కరెంట్ ఇచ్చాం. ఇవాళ వాల్టా చట్టాన్ని కూడా మార్చి బోరెమ్మట బోరేసుకునే అవకాశం కల్పించాం. ఇవాళ సోలార్ పంప్ సెట్లు ఇచ్చాం. అందువల్ల నర్సరీ రైతాంగానికి, దాని మీద ఆధారపడ్డ రైతులకు కూడా మేము సాయం చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో 20,000 పక్కా గృహాలు నిర్మించి, ఫ్లాట్లు నిర్మించి రాబోయే 3 సంవత్సరాలు ఇచ్చేదానికి ప్లాన్ చేసాం. ఆల్రెడీ భూమి కూడా సేకరణలు అయిపోయినాయి కనుక 20,000 ఇళ్ళు కట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి గృహం కల్పించడే ప్రధాన లక్ష్యంగా నేను పనిచేయబోతున్నాను. మహిళా ఎంటర్ప్రీనర్కి కూడా 50 ఎకరాలు కేటాయింపు చేస్తున్నాం. చైతన్యాల్లో దళితులకి వాళ్ళకి కొంత ఇండస్ట్రియల్ ఎస్టేట్ తయారు చేసి ఆ పరిశ్రమలు పెట్టేలాగా స్థానికంగా కొన్ని వేల మందికి ఉపాధి లభించే కార్యక్రమాన్ని మేము అమలు చేయబోతున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో 19 శాసనసభ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు ఉన్న ఏకైక జిల్లా. అట్లాగే ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఒక సీనియర్ నాయకుడిగా చెప్పండి. అన్నం పూర్తిగా తడిని చూడక్కర్లా, ఒక మెతుకు చూస్తే చెప్పగల శక్తి నాకుంది. అందుకని వాళ్ళు చెబుతున్నా 140 సీట్ల పైచిలుకు తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది. ఇవాళ సామాన్యుల యొక్క 80% సంతృప్తి స్థాయిలో ప్రజలు ఉన్నారు. తప్పకుండా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయాలు, తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తన గెలుపుకి దోహదం చేస్తాయని ఆయన చెప్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీ స్థానాలతో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. కాసేపు ప్రకటనల అనంతరం ఘంటారావం ప్రసారం. నమస్కారం.